మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటిని వారంలో ఏ రోజు శుభ్రం చేసుకుంటే ధనం మనశ్శాంతికి లోటు లేకుండా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇల్లు అన్నాక ప్రతిరోజు మనం శుభ్రం చేసుకుంటూనే ఉంటాం. అంటే చీపురుతో తుడుస్తూ ఉంటాం. కొంతమంది ఆ తర్వాత తడిగుడ్డ కూడా వేస్తారు. దీనికి సంబంధించి మనకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. శుభ్రం చేసిన ఇంట్లో చిన్నగా ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మరి లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉండాలంటే, స్థిరంగా ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించాలంటే ఇంటిని ఏ రోజు శుభ్రం చేసుకోవాలి, ఏ రోజు శుభ్రపరచుకోవాలి, ఏ రోజు శుభ్రపరచుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది, ఏ రోజు ఏ వారం శుభ్రం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. పదే పదే ఇంటిని తుడిస్తే ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కానీ ఎలా తుడిస్తే మంచిది, వారంలో ఏ రోజు ఇంటిని తుడిస్తే అంటే తడిగుడ్డ వేస్తే మంచిది అనే విషయం చాలామందికి తెలియదు. సోమవారం మరియు బుధవారం ఈ 2 రోజుల్లోనే తప్పనిసరిగా ఇంట్లో తడిగుడ్డ వేసి శుభ్రం చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుంది. అలాగే ఇంటిని శుభ్రం చేసే ముందు అంటే తడిగుడ్డ వేసే ముందు ఆ నీటిలో కొంచెం గల్లులుప్పు, పసుపు, నిమ్మరసం వేసి ఇంటిని శుభ్రం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. అలా తడిగుడ్డ వేసేటప్పుడు ఇంట్లో ప్రతి మూలను శుభ్రంగా తుడవండి. ఎందుకంటే మూలల్లోనే చెడు శక్తులు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ పసుపు, నిమ్మకాయ వేసిన నీటితో తడిగుడ్డ పెట్టుతున్నట్లయితే మీకు అస్సలు ఎలాంటి సమస్యలు ఉండవు. ముందు మనశ్శాంతి కలుగుతుంది. ఇంట్లో వండుకున్నది చక్కగా పిల్లా పాపలతో తినగలుగుతారు. ఇంట్లో సంపాదించిన ధనం సంపాదించినట్లు ఖర్చయిపోతుందని బాధపడేవారు కూడా వారంలో సోమవారం, బుధవారం ఈ 2 రోజుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంటిని శుభ్రం చేసుకున్నట్లయితే డబ్బు అనేది నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మనశ్శాంతి లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. ఉప్పు, నిమ్మకాయ, పసుపు నీటిలో కలిపి ఇంటిని శుభ్రం చేయటం బ్యాక్టీరియా పోతుంది, అంటే దరిద్రం పోతుంది. అప్పుడు ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎలాంటి రోగాలు రావు. కాబట్టి వారానికి 2 రోజుల్లో అనగా సోమవారం, బుధవారాల్లో ఇంట్లో ఏ విధంగా తడిగుడ్డ పెట్టండి. ఖచ్చితంగా కష్టాలు, దరిద్రాలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంటిని శుభ్రపరిచే విధానంతోనే ఇంటికి లక్ష్మి కల వస్తుంది. మీకు తోచిన విధంగా కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంటిని శుభ్రం చేస్తే చక్కటి ఆనందకరమైన మనశ్శాంతి కలిగిన జీవితాన్ని పొందగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 రోజుల్లో ఇంటిని శుభ్రం చేసి మంచి ఫలితాలను పొందండి. చాలామంది ప్రతిరోజు తడిగుడ్డ పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలను వేటిని కూడా పాటించరు. అందుకే వారికి అదృష్టం అనేది కలిసి రాదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 2 రోజుల్లో ఇంటిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శుభ్రం చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.